గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. మీ ప్రాంతానికి సంబంధించిన వార్తలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. ఇంకా ఇందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారు. ఈనాటికి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తల్లోకి మనం వెళ్తే ప్రధానంగా ప్రభుత్వాధినేతగా మోదీ మరో సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3 టర్ములు అక్కడ పూర్తి చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి కూడా 3వసారి బాధ్యతలు చేపట్టడం జరిగింది. పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మధ్యలో ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ప్రభుత్వ అధినేతగా ఆయన ఉండడం జరిగింది. రికార్డ్ ఆయన నెలకొల్పడం జరిగింది. గతంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రికార్డు ఉండే ఆ రికార్డును కూడా తిరగరాస్తూ మొత్తం 8,931 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటిన్యూస్గా పదవి కొనసాగించిన నేతగా ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. దేశంలో మరో నేతకి రికార్డు అనేది సాధ్యం కాలేదు. అది ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు 8,931 రోజుల పదవీ కాలం పూర్తి. చామ్లింగ్ రికార్డును అధిగమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీపై. నిరంతరాయంగా ప్రజల శ్రేయస్సు కోసం, భారత ప్రజల కోసం ఆయన నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి చిన్న వార్త కూడా రావడం జరిగింది. ఏంటనేది చూద్దాం. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. తొలుత గుజరాత్కు ముఖ్యమంత్రిగా, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8,931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటికి వరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. మోదీ ఆదివారం దానిని అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు ఆయన సేవల్ని కొనియాడారు. మోదీ చరిత్ర సృష్టించారు. ప్రజాసేవలో ప్రధానమంత్రి మోదీ ప్రయాణం అంకితభావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆదివారం ప్రకటనలు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి మోదీ జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసిన రికార్డు, ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఆయన పని చేస్తూ రావడం జరిగింది కాబట్టి ప్రతిరోజు ఒక రికార్డ్ అయినది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త ఒకటి రావడం జరిగింది. రైతులకు పెద్దన్నగా ఉంటా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్న వార్త వచ్చింది. నేటి నుంచి 45 రోజుల్లో కర్షకుల ఖాతాలో 9,000 కోట్ల రైతు భరోసా సొమ్ము జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం, రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన. రైతు సంక్షేమానికి నెలకు 5,800 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతలో ఎకరా వరకు ఉన్నవారికి నిధులు. నేడు అన్నదాతల ఖాతాలకు 3,446.94 కోట్ల రూపాయలు. హార్మూజ్పై అల్టిమేటం, 48 గంటల్లోగా తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక. అలా చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని ఐఆర్జీసీ పేర్కొంది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్, డిమోనా అదేవిధంగా అరాద్ నగరాల్లో దాదాపు 200 మందికి గాయాలు. ఖాతాకు డబ్బు పంపిస్తా, కాదనకు ప్లీజ్. మియోలు ఖాతాదారుల ఎంపికలో ఏజెంట్లు వలేసే తీరిదే. ఆపరేషన్ క్రాక్ డౌన్ విశ్లేషణలో ముఠాల దందా పెళ్లిలోకి రావడం జరిగింది. భయ్యా, నాకు ఓ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా చాలా రోజులుగా సతాయిస్తున్నాడు. ఇప్పుడేమో బ్యాంకు ఖాతాకి బదిలీ చేస్తా అంటున్నాడు. నా ఖాతాలో లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళీ దొరకడు. కొంచెం నీ ఖాతా నంబర్ ఇస్తే అందులోకి బదిలీ చేయమని చెప్తా, కావాలంటే నీకు కమిషన్ ఇస్తా, ప్లీజ్ కాదనకు. ఈ మాటలు వింటే అతడి అవసరం తప్ప ఏమైనా అనుమానం కలుగుతుందా? కానీ ఇది పక్కా మోసమే. ఇటీవలే చాలా ఉదంతాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సైబర్ నేరస్తుల ముఠాలకు అవసరమైన మ్యూల్ కమిషన్ కు ఆశపడి బ్యాంకు ఖాతాలని అప్పగించడం, ఖాతాలను సమకూర్చుకోవడంలో ఇదో తొలిమెట్టుగా దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గతేడాది దాదాపు 5,000 వరకు మ్యూల్ ఖాతాలను దర్యాప్తు సంస్థలు గుర్తించగా ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మార్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంకులో వెలుగు చూసిన మ్యూల్ ఖాతాల కేసులు
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో లింక్ బహిర్గతమైంది. గత నెల 25న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలోని బృందాలు ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట ఒకేసారి 16 జిల్లాల్లోని పలు బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించాయి. 188 అనుమానిత మ్యూల్ ఖాతాల కేవైసీలను పరిశీలించడంతో తెలంగాణలో 782 దేశవ్యాప్తంగా 9431 సైబర్ నేరాల లావాదేవీలతో ప్రమేయం ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని ఓ బ్యాంకు ఖాతాకు 496 సైబర్ నేరాల ఫిర్యాదులతో, సూర్యాపేట జిల్లాలోని 4 బ్యాంకుల్లోని 298 ఖాతాలకు సైబర్ నేరాల లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. కాబట్టి ఎవరైనా అకౌంట్ డబ్బులు వేస్తామంటే కుదరదని చెప్పాలి. శాస్త్రీయత లేకుండానే సుందరీకరణ, సిడబ్ల్యూసి నిబంధనల మేరకే వరద ముప్పు అంచనా వేయాలి. మూసిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వెదిరే శ్రీరామ్, పునరుజ్జీవానికి కాదు అవినీతికి మేము వ్యతిరేకమంటూ రామచంద్రరావు పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. ఈ రామచంద్రరావు చెప్తే ఓడిన పరిస్థితి మాత్రం లేదప్ప. పార్టీ బతికే పరిస్థితి లేదు. ఈయన ఇంటే అధికార పార్టీ పైన ఈయన చేస్తున్న ఫైట్ కూడా సరిపోతలేదు. 21 మీటర్లు దాటితేనే హైరాయిస్, సెట్ బ్యాకుల్లోనూ టీడీఆర్ మినహాయింపులు, అదనపు అంతస్తుల నిర్మాణానికి వెసులుబాటు. భవన నిర్మాణ నిబంధనలు సవరించిన ప్రభుత్వం. నిర్మాణ వ్యయంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు, సెట్ బ్యాకుల్లో మినహాయింపులు కల్పించింది. ఇప్పటివరకు అమలవుతున్న ఆకాశ హర్మాల హైరైజ్ కనీస ఎత్తును 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలను ఆకాశ హర్మాలుగా పరిగణించినట్లు పేర్కొంది. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనలు 2012లో సవరణ చేసింది. కొత్తగా మరిన్ని నిబంధనలు పొందుపరిచింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు అంతస్తులకు అనుమతి. భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. లెక్కన ఆ ప్లాట్ల విస్తీర్ణం 1000 చదరపు మీటర్లు దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల వరకు ఎత్తు వరకు G+5 అంతస్తులు, అదేవిధంగా భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. ఇక టీడీఆర్ కొనుగోలు చేసిన అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణలో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు అంటే G+6 అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే ఈ నిర్మాణానికి ప్లాట్లు కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు కిలోమీటర్లకు తగ్గించింది. కొత్త నిబంధన ప్రకారం టీడీఆర్ వినియోగం ద్వారా 750 నుంచి 200 చదరపు కిలోమీటర్ల వరకు ప్లాట్ల విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్ల వరకు నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్ ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఇక ప్లాట్ విస్తీర్ణం 2000 చదరపు మీటర్ల మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే ఆ ప్లాట్లో G+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులకు మించి ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించి ఉంటే 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఇతర నిబంధనలు పాటించాలని తెలిపింది. ఇక ఆకాశ హర్మాలు కానీ బహుళ అంతస్తుల భవనం అంటే కనీసం ఎత్తు 21 మీటర్లకు తక్కువగా ఉండే నిర్మాణాలు చేపట్టేందుకు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్ అంటే ఇంటి ముందు చుట్టూ వదిలిపెట్టే ఖాళీ స్థలంలో మినహాయింపు పొందేందుకు అనుమతించింది. అయితే ఆయా భవనాలకు నిర్దేశించిన కనీస సెట్ బ్యాక్ పాటించాలని స్పష్టం చేసింది. హైరైజ్లకు టీడీఆర్ వినియోగం ద్వారా కనీస సెట్ బ్యాక్ నిబంధనలో 10% మినహాయింపు పొందేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ నిర్మాణాలకు అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలని పేర్కొంది. పట్టణ ప్రణాళిక విభాగం మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న రోడ్డు వెడల్పు సవరించిన ఆ రోడ్డును తొలగించినప్పుడు ఆ స్థలానికి సమానమైన డెవలప్మెంట్, వినియోగ మార్పిడి ఛార్జీలు లేదంటే టీడీఆర్ కు సమానమైన ఛార్జీలు చెల్లించాలి. ఇక 10 అంతస్తులు దాటితే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 10 అంతస్తులకు మించిన ఆకాశ హర్మాల్లో 10వ అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మాణ స్థలంలో 10% టీడీఆర్ ను వినియోగించాలని గత ఏడాది ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3% నిర్మిత స్థలానికి సమానమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5% నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ వినియోగించాలని తెలిపింది. భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50% టీడీఆర్ వినియోగిస్తున్నట్లు పత్రాలు సమర్పించాలి. మిగతా 50% టీడీఆర్ పత్రాలను నివాస యోగ్యతా పత్రం జారీ సమయంలో ఇవ్వాలి. టీడీఆర్ అంటే అసలు ఏంటి అనేది, రోడ్డు విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయే ప్లాట్ విస్తీర్ణానికి పరిహారంగా
టీడీఆర్ ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ టీడీఆర్ ప్రభుత్వం నిర్వహించే టీడీఆర్ బ్యాంకుల హక్కులను పొందుపరుస్తుంది. ఈ హక్కులను స్థిరాస్తి వ్యాపారస్తులు వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు సెట్ బ్యాక్ లో ఆ విస్తీర్ణ మేరకు మినహాయింపులు పొందవచ్చు. ఇక చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం FTL, గరిష్ట వరద మట్టం MFL, అదేవిధంగా నీటి వనరులు నాణాలకు బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు ఈ టీడీఆర్లను ప్రభుత్వం జారీ చేయడం జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ కు భారీ ఊతం, టీడీఆర్ లో సవరణలు స్వాగతించిన నిర్మాణ సంస్థలు. తొలి విడతలో ఎకరా వరకు ఉన్న వారికి నిధులు, నేడు అన్నదాతల అకౌంట్లోకి డబ్బులు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక విజయక్రాంతి ప్రధాన పత్రికల నుండి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, హ్యామ్లో 18,000 కోట్ల స్కామ్, చర్చనీయాంశంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపణలు, ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ప్రజల ఎదురుచూపులు, అంచనాల కంటే ఎక్కువ ధరకు టెండర్లు, వాస్తవాలు తేలేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందా లేదంటే మధ్యలోనే ఆగుతుందా, అనుమానాలకు తావిస్తున్న ఇతర పార్టీల మౌనం, ప్రభుత్వం స్పందించకపోతే ఆరోపణలు నిజమవుతాయి అంటూ ఒక వార్త వచ్చింది. ఇక అన్నదాత బతుకు ఆగమాయే, ఉత్సవాలు ఎక్కడ, నిర్దిష్ట ప్రణాళిక కరువై రైతుల ఆత్మహత్యలు, పంట నష్టం డబ్బులే రాలేదంటూ రైతు పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. ఇక రాబందుల పాలన వచ్చే, ఆదిలాబాద్ రైతు గణపతిది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారు చేసిన హత్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానా కష్టాలు పడుతున్న రైతన్నుల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18వ తేదీన తను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు వెళ్లారని, అంతకు ముందు రోజే మీడియాతో తన కష్టాలు చెప్పుకుంటూ ఆదిలాబాద్ జిల్లా అర్లికి గ్రామానికి చెందిన తుడుము గణపతి కన్నీళ్ల పర్యంతం అయ్యారని గుర్తు చేశారు. 4 రోజులుగా మార్కెట్ యార్డ్ లో ఉంటున్న తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని, కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరో మార్గం లేదని రోధించారని తెలిపారు. రుణమాఫీ కాక, రైతు భరోసా రాక అప్పుల బాధ తీవ్రమైన 3 రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రైతు గణపతి ఆత్మహత్య కాదని, ముమ్మాటికి రేవంత్ సర్కార్ చేసిన హత్యనంటూ ఈ సందర్భంగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అల్టిమేటం, 48 గంటల్లో హార్మోజ్ తెరవాలని ఇరాన్కు హుకుం, లేదంటే విద్యుత్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరికలను కొట్టిపడేసిన ఇరాన్, మా శత్రు దేశాల నౌకలకు నో ఛాన్స్ అంటూ కౌంటర్, జలసంధి జోలికి వస్తే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తామని స్పష్టీకరణ, అమెరికన్ సైనిక స్థావరాలను నేలమట్టం చేస్తామని హెచ్చరికలు. మంగళూరు పోర్టుకు చేరిన 2 నౌకలు, అమెరికాలోని టెక్సాస్ నుంచి పైక్సిస్ పైనీర్ ద్వారా 72,700 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, రష్యా నుంచి ఆక్వా టైటన్ షిప్ ద్వారా 96,000 మెట్రిక్ టన్నుల ముడి చమురు. ఇంధన భద్రతకు తక్షణ చర్యలు, చమురు సంక్షోభంపై కీలక చర్చలు, భారత్కి ఇది పరీక్ష సమయం, కొత్త PNG కనెక్షన్లను సులభతరం చేయాలి, రాష్ట్రాలకు సూచించిన ప్రధాని మోదీ. పెట్రోలియం, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆదివారం పశ్చిమాసియా సంక్షోభంపై కేంద్ర మంత్రుల ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యేనా, ప్రధాన కార్పొరేషన్లపై నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, కొనసాగుతున్న సాగదీత, 4-5 పదవులు ఎమ్మెల్యేలకి ఇవ్వాలని ఒక వాదన, పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలని మరో వాదన, సామాజిక న్యాయం పాటించాలని శ్రేణులకు డిమాండ్. ఎమ్మెల్యేలకి ఇంకా పదవులు నాకు అర్థం కాదు, ఆల్రెడీ వేరేకి అండి, పార్టీ బతుకుతుంది, కార్యకర్తలకు పని ఉంటుంది. పరిహారం ఇవ్వండి, ఆ తర్వాతే మూసి ప్రక్షాళన, హామీల అమలుకే నిధులు లేవు, మూసి ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడివి, రోజు రోజుకు ప్రాజెక్టు ఖర్చు పెరుగుతుంది. ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఎక్కడైనా కూల్చివేతలు జరిగితే ముందుగానే పరిహారం అందజేయాలని, కూల్చిన తర్వాత ఇస్తామనే విధానం సరికాదన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 10,000 ఇళ్లు కూలుస్తామని అంటుంటే, మరోవైపు ఒక మంత్రి అసెంబ్లీలో 14,000 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, అందులో అసలు నిజమేదని పేర్కొన్నారు. అసలు ప్రజలు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్ హోటల్లో మూసి పునరుజ్జీవం వాస్తవాల అంశంపై రామచంద్రరావు అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రామచంద్రరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకి నిధులు లేవంటున్నారని, మరి మూసి ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. గతంలో తాము గండిపేట నీళ్లు తాగుతున్నామని గొప్పగా చెప్పుకునే వాళ్ళమని పేర్కొన్నారు. రాను రాను మంచినీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మూసి నది నీరు చూస్తే ఆ నీళ్ళైనా ఒకప్పుడు ప్రజలు తాగింది ఆశ్చర్యపోవాల్సి వస్తున్నదని అన్నారు. ఈ నది వల్ల నల్గొండ, హైదరాబాద్ లో పంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే లేదంటూ ఈ సందర్భంగా రామచంద్రరావు విమర్శించారు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా అన్నదాతకు పెద్దపీట, పంట మార్పిడితోనే బంగారు తెలంగాణ, వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం తేవాలి, సిద్దిపేటపై మాకు వివక్ష లేదు, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాం, నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, రైతు భరోసా నిధులు విడుదల. వెలుగు ప్రధాన పత్రికలు ప్రధానమైన వార్తలు చూస్తే, మాది రైతు ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా కింద 3,600 కోట్లు విడుదలంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 45 రోజుల్లో రైతులందరి ఖాతాలో 9,000 కోట్లు జమ, ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్లు ఖర్చు, లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ, రైతులు పంట మార్పిడి విధానం పాటించాలి, ప్రతి గ్రామాన్ని అంకాపూర్లా తీర్చిదిద్దాలి, సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తామని వెల్లడి, నర్మెటల్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, మూసికి కావాల్సింది పునరుజ్జీవం, చేపలు బతికేలా నీటి నాణ్యత పెంచాలంటూ వేదిరెడ్డి శ్రీరామ్ పేర్కొన్నారు. సిడబ్ల్యూసి ప్రకారం బఫర్ జోన్ నిర్ణయించాలి, డిపిఆర్ లో క్లారిటీ లేదు, మధు పార్క్ రిడ్జ్ వాసులు వార్నింగ్ జోన్ లో ఉన్నారు, కూల్చనక్కర్లేదు, కాంక్రీటు కట్టడాలతో నది బాగుపడదు, మూసిపై పీపీటీ, మూసి ముసుగులో కాళేశ్వరం తరహా దోపిడీ, బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు, పేదల ఇండు కూల్చితే ఊరుకోమని పేర్కొన్నారు. ముందు పునరావాసం ఇవ్వాలని డిమాండ్. 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా, ఇక ఆ పార్టీలో కొనసాగలేనట్టు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు అన్యాయం చేసిండు, నేను బయటకు వచ్చాక పార్టీకి నా విలువ తెలుస్తుంది, అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్న వార్త ప్రధానంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అంతా వలసవాదులు తయారయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉద్యమకారులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను గడప గడపలు అంటే పల్లెలు, పట్టణాలు, గూడెలో పాత్రలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా టీడీపీలు, వైసీపీలు, బీఎస్పీలు, ప్రతి కాంగ్రెస్ వాళ్ళు అన్ని పార్టీలలో చేరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అయ్యారు టీఆర్ఎస్ పార్టీలో. అంటే కలగుర గంపలాగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గంతే. టీడీపీ వాళ్ళు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరి ఇది కూడా కలగుర గంప అయింది. పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ముంచడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల నాటికి ఆ విధంగా మునిగిపోవడం ఖాయం. నాడు ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి, తండా వరకు, గల్లీ వరకు తీసుకెళ్లిన నాయకులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి కనీస గౌరవం లేకుండా పోయే. అదేవిధంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటే పార్టీని నడిపించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలకు అండగా ఉన్న నాయకులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనీస గౌరవం అనేది లేదు. అందుకు ఉదాహరణ మచ్చుకు జీవన్ రెడ్డి మాజీ మంత్రి. ఇక మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ పరిస్థితి, జీవన్ రెడ్డి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కార్యకర్తలను, నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం రాలేదు. మున్సిపాలిటీలో బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళకి. ఇక చైర్మన్లు మున్సిపాలిటీలో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్లు అయ్యారు తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ అంటే చాలా తక్కువ మొత్తంలో మాత్రమే మున్సిపల్ చైర్మన్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్లు అయ్యారు మిత్రులారా. వివిధ పార్టీలు మారారు. టీడీపీలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో, ఇతర పార్టీలో ఉన్న నాయకులు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లు అయ్యారు తప్ప నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో కాలే, ఇలా కాంగ్రెస్ పార్టీలో అయితలేరు. ఈ క్రమంలోనే
టీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు రాని వ్యక్తులు అనేక మంది విసిగి వేజారి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అనేక మంది ఉద్యమకారులు. అదే తరహాలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద విసుగు చెంది వేజారి ఇక ఈ పరిస్థితుల్లో మార్పు లేదు, కనీస గౌరవం లేదు, విలువ లేదు, పదవుల సంగతి దేవుడిరు కానీ కనీస మర్యాద గౌరవం లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనేక మంది రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది వరకు అంటే ఎన్నికలు ఒక సంవత్సరంలో ఉంటాయని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఈ కాంగ్రెస్ పార్టీ గతమై మరో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడం ఖాయం. అందులో భాగంగానే ఈరోజు జీవన్ రెడ్డి నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. సుమారు 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కరడుగట్టిన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప వేరే వ్యాపకం తెలియని వ్యక్తి, పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించిన శ్రామిక జీవి జీవన్ రెడ్డి. సబ్బండ వర్గాల కోసం, రెడ్డి సామాజిక వర్గమైన సబ్బండ వర్గాల మేలు కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడంలో అత్యంత కీలక పాత్ర. బీసీల హక్కుల కోసం కూడా తన గలాన్ని వినిపించిన జీవన్ రెడ్డి ఈరోజు అతిగతి లేని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అవమానాలను ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవమానాలను నేను భరించలేను రా బాబు అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకైనా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25వ తారీఖున ఆయన ఎల్లుండి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఏ అధికార పార్టీ అయినా పార్టీ కోసం పనిచేసినోనికి ఆయా పార్టీల్లో విలువ లేదు, పదవులు రావు అనేది సుస్పష్టం. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవడైతే ఎన్నికల ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీలోకి జంపు జలానీలు ఎవరైతే ఉన్నారో అవగాహన అంటే ఎవరైతే రోజుకో మాట రోజుకో నిర్ణయం తీసుకొని ప్రజలను మోసం చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రాజకీయాల అవకాశాలు కానీ పదవులు కానీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా అలాంటి వ్యక్తులు అంటే అవినీతి అక్రమార్కులు వాళ్ళు సంపాదించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, భవిష్యత్తులో వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఏ విధంగా డబ్బు సంపాదిస్తారు, సమాజాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయరని కనీస అవగాహన ఆలోచన లేకుండా ప్రజలు కూడా మద్యం డబ్బుకు ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి రెండు వైపుల నుంచి తప్పు ఉన్నాయి. అవినీతి అక్రమార్కులు ఈరోజు రాజ్యాన్ని వెళ్ళే పరిస్థితులు దాపురిస్తున్నాయి, రాజకీయాలను శాసించే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఈ రాజకీయాల్లో అవినీతి అక్రమార్కుల శాతం కనుక ఇంకా పెరుగుతూ పోతే సమాజానికి పెద్ద ముప్పుగా మారుతుంది. కాబట్టి సమాజం పెడదోబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలి, రాజకీయాలపైన ఖచ్చితంగా అవగాహన పెంపొందించుకోవాలి. ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో 1 సెకండ్లో లేదంటే 2-3 సెకండ్లో లేదంటే అర నిమిషంలో వేసే ఈ ఓటు హక్కు 5 సంవత్సరాల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కేవలం 5 సంవత్సరాల జీవితాన్ని తమ వ్యక్తిగత జీవితం కాకుండా సమాజం మొత్తం పైన అది ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాలను ఎన్నుకోకుంటే ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ప్రజలను నిలువున దోపిడీ చేయడం జరుగుతుంది, నయవంచన చేయడం జరుగుతుంది, అలవి కాని హామీలను ఇవ్వడం జరుగుతుంది. కేవలం అధికారమే పరమావధిగా భావించి ఇష్టానుసారంగా రాష్ట్ర బడ్జెట్కు ఖర్చు చేసే విధానానికి లేదంటే వీళ్ళు ఇచ్చే హామీలకు ఎలాంటి పొంతన లేకుండా ఇష్టారీతిగా హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల ఓట్లు ఫస్ట్ దండుకోవాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇయ్యకుండా 5 ఏళ్ల పాటు తమదే అధికారం అనే కోణంలో రాజకీయ నేతలు ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి మొదటగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి, ఓటర్ల ఆలోచనలో మార్పు రావాలి. ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది. 2 పార్టీలకు సంబంధించిన నాయకులు దొంగలే అయినా ఎవడు గజ దొంగ ఎవడు దొంగ అనే కోణంలో ఆలోచన చేసి ఆ గజ దొంగ కంటే దొంగకు ఓటేస్తే మేలు. ఎందుకంటే గజ దొంగ పెద్ద మొత్తమే దోసుకుపోతాడు, దొంగ అంటే చిన్నగా దోసుకుపోతాడు. కాబట్టి వీటిలో సారూప్యత ఆలోచన చేయాలి. ఎవడు క్రైమ్ చేసినోడు ఈ రాజకీయాల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలు, ఎవడు హత్యలు చేసినోడు ఉన్నాడు, ఎవడు అత్యాచారం చేసినోడు ఉన్నాడు, ఎవడు దోపిడీ చేసినోడు అనే ఆలోచన చేసి కొంత మేలున్న వ్యక్తులని గమనించి వాళ్ళని ఓట్లేసి గెలిపించే సమాజ ఉద్ధరణ కోసం, సమాజంలో మార్పు తెచ్చే విధంగా ప్రజలు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూస్తే రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ పద్ధతులు విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తులకి సమాజంలో విలువ లేదు అనడానికి రాజకీయ పార్టీలు కేవలం స్కాములు చేసే వ్యక్తులు, అవినీతి అక్రమాలు చేసి జైలుకు వెళ్ళే వ్యక్తులకి సమాజంలో మీడియా పరంగా కానీ ప్రజల్లో కానీ మొత్తం హైప్ అనేది పెరుగుతుంది. వాళ్ళే నేతలుగా, రాజకీయ నాయకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు తప్ప రాజకీయాలకు వన్నె తెచ్చే వ్యక్తులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారనడానికి జీవన్ రెడ్డి నిదర్శనం అనేది తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. 25న రాజీనామా చేస్తా, ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను జీవన్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు అన్యాయం చేస్తుండు, నేను బయటికి వచ్చాక పార్టీకి నా విలువ తెలుస్తుంది, అభిమానులతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఇక ఆ పార్టీలో కొనసాగలేనని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉందని, అయితే తన సమస్యకు ఇక్కడ పరిష్కారం లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించిన స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. రాష్ట్ర నాయకత్వం అధిష్టానంపై బాధ్యత నెట్టివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాలలో తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 20 నెలలుగా జరిగిన పరిణామాలు ఇబ్బంది కలిగించాయని, పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన విలువ తెలుస్తుందని, అభిమానులు శ్రేయభిలాషులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తాను ఏ పార్టీలో చేరడం లేదని, ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. శాసన మండలిలో ప్రజల కోసం ఒంటరి పోరాటం చేశారని, మంత్రిగా ఉన్నప్పుడు రైతుల సమస్యలపై ధర్నా చేశారని గుర్తు చేశారు. ఫిరాయింపుదారుల పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. గౌరవం లేని చోట రాజకీయాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన వారికి టికెట్లు వచ్చిన ప్రచారం చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పై పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారని, తన సహనానికి కూడా పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు అనుగుణంగా తాను నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. చివరి శ్వాస వరకు జగిత్యాల ప్రజలతోనే ఉంటారని స్పష్టం చేశారు. రజనీకాంత్ డైలాగ్ తో పోస్టర్. జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఆయన ఇంటి వద్ద రజనీకాంత్ సినిమా డైలాగ్ తో ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. ఈ ఫ్లెక్సీలో రజనీకాంత్, జీవన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే అన్న డైలాగ్ ను ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సేయింగ్ ఇట్ 100 టైమ్స్ అని రాయడం జరిగిందంటూ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పడి, అంటే రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉంటా, రాజీనామాలో ఎలాంటి మార్పు లేదు అన్నట్లుగా ఆయన ఇంటి ముందల ఫ్లెక్సీ రావడం జరిగింది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏళ్లుగా ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించడం జరిగింది. జీవన్ రెడ్డి ఇంటి ముందల కార్యకర్తలు 2-3 రోజుల ముందే. సర్కారు కాలేజీలో ఆర్ఓ ప్లాంట్లు, 430 ఇంటర్ కాలేజీల్లో ఏర్పాటు చేయనున్న విద్యాశాఖ. మిడ్ డే మీల్స్, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తో తాగునీరు అనివార్యం. ఇంటర్ బోర్డు నిధుల నుంచి 10 కోట్లు. దశరథ రామ నారాయణుడ, భద్రాద్రి రాములూరిపై తెగని పంచాయతీ. గోత్రం ప్రవర వివాదంపై నేడు హైకోర్టులో విచారణ. 2022లో హైకోర్టులో పిటిషన్, 5 పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి. కళ్యాణ విధులకు ప్రధాన అర్చకుడిని దూరం పెట్టాలని భక్తుల డిమాండ్. ఇక ప్రభుత్వాధినేతగా 8931 రోజులు సీఎంగా, ప్రధానిగా మోదీ అరుదైన రికార్డు. అత్యధిక కాలం హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఉన్న నేతగా గుర్తింపు. సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎదురులేని నేతగా మోదీ. ఇక ఆర్థిక శాఖకు ఆర్యవేశులే వెన్నెముక. లకిడికాపుల్ జంక్షన్ లో మాజీ సీఎం రోషయ్య విగ్రహం పెడతామంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. 6 మున్సిపల్ చైర్మన్ పీఠాలు, 1 కార్పొరేషన్ మీకే ఇచ్చామన్న సీఎం. ఇక ఎల్బీ స్టేడియంలో వాసవి మహాశక్తి మహోత్సవం, 41 నిమిషాల వాసవి పారాయణంతో గిన్నీస్ రికార్డ్. సాక్షి ప్రధాన పత్రికలు ప్రధానమైన వార్తలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా రైతు రాజు కావాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్న వార్త వచ్చింది. రైతే రాజు కావాలి, అందుకు మా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందంటూ పేర్కొన్నారు. సాయం ఇంతేనా సఖి, మహిళల రక్షణ లక్ష్యంగా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓఎస్సి సఖి కేంద్రాల పర్యవేక్షణ కరువైంది అంటూ ఒక వార్త ప్రధానంగా వచ్చింది. కొనుకుపై కినుక. గత 12 నెలల్లో అడ్డంకులు లేని నిద్ర రోజుకు 6 గంటలు మించలేదని 46% మంది భారతీయులు పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. పంటల మార్పిడిపై రైతులు మేల్కొనకపోతే పప్పు ధాన్యాల సాగు కనుమరుగు కానుంది అంటూ ఒక వార్త వచ్చింది. ఆధునిక ఇస్ఫహాస్ మన హైదరాబాద్. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇస్ఫహాన్ నగరం అతలాకుతలం. అక్కడి డిజైన్ తోనే హైదరాబాద్ నిర్మాణం. అక్కడి నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మోమిన్దే కీలక పాత్ర. నగర నిర్మాణ బాధ్యత అప్పగించిన కులీ కుతుబ్ షా 40 ఏళ్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు. ఇక్కడే మృతి. మీర్ మొబిన్ ఖా
దాయారాలో ఆయన సమాధి అంటూ ఒక వార్త వచ్చింది. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రధానమైన వార్తలు ఏమైనా ఈరోజు వచ్చినాయనేది ఒకసారి మనం గమనిస్తే, ప్రధానంగా యూరియా ఇవ్వలేం, వరి వేయొద్దు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాయకులు అంటున్నట్లు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. యూరియా ఇవ్వలేం, వరి వేయొద్దు, చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్, నర్మెట సభలో కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేదంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర వడ్లు కొనాల్సిందే. ఇక్కడి రైతులు ఓట్లేసి గెలిపిస్తే మరి వరి వేయొద్దని ఎట్లా అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి? 2021 నవంబర్ 28న వరి దీక్షలో రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. అంటే కేసీఆర్ అప్పుడంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ని విమర్శించడం జరిగింది. అయితే ఇదే రేవంత్ రెడ్డి ఈ రోజు ఏమంటున్నాడు, ఇటీవల కేంద్ర మంత్రిని కలిసినప్పుడు 50 లక్షల టన్నుల కన్నా ఎక్కువ వడ్లు కొనము అని చెప్పిండ్రు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినాం, వడ్లు ఇంకా కొనే పరిస్థితి లేదు, అందుకే వరి వేయొద్దు అంటూ పేర్కొన్న వార్త వచ్చింది. నిన్న మాట్లాడిన సభలో నర్మట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. అనేక అంశాలపై అలవోకగా నాలుక మడతేసి రేవంత్ రెడ్డి ఆదివారం నర్మట సభలో తన మడమ తిప్పే ధోరణిని మరోసారి బయట పెట్టుకున్నారు. పిసిసి అధ్యక్షుడు హోదాలో 2021లో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వరి దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి నాడు రైతులు వరి వేయాల్సిందేనంటూ ప్రభుత్వం వడ్లను కొనాల్సిందేనంటూ మాట్లాడారు. కేంద్రం కొనబోనంటే ముఖ్యమంత్రి ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. అదే రేవంత్ సీఎం హోదాలో ఆదివారం నర్మెటలో జరిగిన పామ్ ఆయిల్ పరిశ్రమ ప్రారంభ కార్యక్రమంలో నాటి తన మాటలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. వరి వేయొద్దంటూ రైతులకు సూచించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోమని అంటున్నదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఇప్పుడు ఏమయ్యాయి ఆ ప్రగల్భాలు? కేసీఆర్ పాలనలో ఏనాడు కానరాని యూరియా కొరతను 2 ఏళ్లుగా కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం చూస్తూనే ఉంది. వచ్చే వానాకాలంలోనూ ఆ కష్టాలు తప్పవంటూ రేవంత్ తేల్చి చెప్పేశారు. యూరియా పంపిణీ చేయలేమని చేతులెత్తేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా కొరత కొనసాగుతున్నా ప్రభుత్వం ఏ పాఠం నేర్చుకున్నట్లు, ప్రతి సీజన్లోనూ కొరత కొనసాగుతున్నా ఏం ప్రిపేర్ అయినట్లు. కష్టం తక్కువని వరి పండిస్తున్నారు, పంట మార్పిడి చేయాల్సిందే. విదేశాలకు వడ్లు ఎగుమతి చేద్దామంటే గిట్టుబాటు కావడం లేదు. కేంద్రం 50 లక్షల టన్నులకు మించి వడ్లను కొనబోనమంటుంది. ఇక వానాకాలానికి యూరియా ఇవ్వలేం, రైతులు సిద్ధంగా ఉండాలి. కొరతను అధిగమించాలంటే నానో యూరియా వైపు మళ్ళాలి, పైసలకు తిప్పలవుతున్నది. 45 రోజుల్లోగా రైతు భరోసా ఇస్తాం. సాగుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం, యూరియా పంపిణీ, వడ్ల కొనుగోలుపై సీజన్ కు ముందే హ్యాండ్స్ అప్. ఇక వడ్లు కొనాలని నాడు పిసిసి నేతగా వరి దీక్ష, నేడు నాలుక మడత. బీజేపీ నేతలతో మైత్రితో ఉంటానంటూ ముఖ్యమంత్రి వెల్లడి. ఇక్రిసాట్ ను అమెరికా సంస్థ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్. ఇక సీఎం రేవంత్ రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ దేశంలోనే వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, వరి సాగులో కష్టం తక్కువ ఉన్నదని మీరు వరి పండిస్తున్నారు, ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది, కానీ ఈ వడ్లను ఏం చేసుకోవాలి? విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదు, అందుకే రైతులు వరి పంటను సాగు చేయడం ఇప్పటికైనా ఆపేయాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నర్మెట సభ సాక్షిగా పేర్కొనడం జరిగింది. పంట మార్పిడి చేయాలి, వరి వేయకుండా. వరి ఒక్కటే పరిష్కారం కాదు, ఇకపై రైతులు పప్పులు, కూరగాయలు పండించాలని సూచించారు. వరికి బదులు చెరుకు, సోయాబీన్, ఎర్రజొన్న, పసుపు, అదేవిధంగా మొక్కజొన్న, కంది వంటి పంటలు పండించాలని చెప్పారు. గతంలో నిజామాబాద్లో రైతులు పసుపు అమ్ముకుని తులం బంగారం కొనుగోలు చేసేవారని, కానీ ఇప్పుడు బంగారం ధర 2 లక్షలకు చేరిందని, కానీ పసుపు పంటకు మాత్రం ధర రావడం లేదని తెలిపారు. ఇలా ఓవైపు పసుపు పంటకు ధర లేదని చెప్తూనే మరోవైపు రైతులను పసుపు పండించాలని చెప్పడం గమనార్హం. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే నష్టం వస్తుందని ఆలోచన చేయొద్దని, నష్టం వచ్చినా ఇతర పంటలే సాగు చేయాలని సూచించారు. ఇక కొన్న వడ్లను ఏం చేయమంటారు? ఇటీవల కేంద్ర మంత్రిని కలిసినప్పుడు 50
లక్షల టన్నుల కన్నా ఎక్కువ కొనుగోలు చేయబోమని చెప్పారు. కానీ ఇప్పటికే మనం 71 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నాం. అలాంటప్పుడు కొన్న వడ్లను ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్న వడ్లను విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదని చెప్పడంపై సర్కారును సీఎం వ్యాపార సంస్థగా భావిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాన్ని వ్యాపార కోణంలో చూస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుపై నాడు బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఎలా అంటారని, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతుల పంట కొనుగోలుకు ఆ మాత్రం కేటాయించలేరా అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి మళ్ళీ ఆయనే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాదన వినిపిస్తున్నారు. ఇక టైలరింగ్ సెలూన్లతో మంచి ఆదాయం, కాలం మారిందని అందుకు అనుగుణంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ రెడ్డి సూచించారు. పెద్ద పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడి కన్నా 2 ఎకరాల్లో పంట పండిస్తే అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామూషిగా ఉండేదని, కానీ ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయిందని తెలిపారు. బ్యూటీ పార్లర్, టైలరింగ్ సెలూన్లు ఇవన్నీ యువతకు ఉపాధి మార్గాలుగా మారాయని చెప్పారు. తమ బంధువులు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు బంధువులు బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే యువతకు బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, టైలరింగ్లను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని చెప్పడం గమనార్హం. 45 రోజుల్లో రైతు భరోసా నిధులను సీఎం ఆదివారం విడుదల చేశారు. తొలుత రైతులందరికీ ఎకరం భూమికి 3,590 కోట్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఈ నిధులు ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. మిగిలిన నిధులు 45 రోజులు జమ చేస్తామని వివరించారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. నిధుల కొరత కారణంగానే రైతు భరోసా పంపిణీ ఆలస్యం అవుతుందని పాటే పాడారు. అయితే ఇదే ప్రభుత్వం రైతు భరోసా కోసమని గత నెలలో 9,000 కోట్లను ఆర్బీఐ వద్ద అప్పుగా తీసుకుంది. మరి ఆ డబ్బులు ఎటుపోయాయని, ఎవరికి ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు భరోసా కోసం అప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ నిధుల కొరత ఎందుకు వచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో సమన్వయం, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయాక అభివృద్ధి గురించి ఆలోచించాలి. మేమిద్దరం సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీని ఉద్దేశించి ఇదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇక వానాకాలం కూడా యూరియా ఇవ్వలేం, రాబోయే రోజుల్లో కొరత వస్తుంది, రైతులు అందుకు సిద్ధంగా ఉండాలి, నానో యూరియా వైపు మారాలి. నర్మద సభలో సీఎం రేవంత్ రెడ్డి యూరియా పంపిణీపై సీజన్ కు ముందే చేతులు ఎత్తేసిన సీజన్ కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. వానాకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మద సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యూరియా కొరత వస్తుందని స్పష్టం చేశారు. దీన్ని అధిగమించేందుకు రైతులు నానో యూరియా వైపు మారాలని పిలుపునిచ్చారు. మనకు విదేశాల నుంచి యూరియా రావాల్సి ఉంటుంది, యుద్ధం కారణంగా అవసరమైన స్టాక్ రాకపోవచ్చు. అందుకే మన వద్ద ఉన్న రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రమవుతుందని చెప్పారు. ఇక బఫర్ నిల్వలు 0. బీఆర్ఎస్ హయాంలో సీజన్ కు ముందే కేసీఆర్ రాష్ట్రంలో కనీసం 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకునేవారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బఫర్ స్టాక్ పై పూర్తిగా విఫలమైంది. సీజన్ కు ముందే యూరియా నిల్వలను సమకూర్చడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. అందుకే రైతులు యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే వానాకాలంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడబోతుంది. సీజన్ లో సుమారు 10 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుంది. కానీ ప్రభుత్వం వద్ద 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ కు బదులు 50,000 టన్నులు కూడా లేనట్టు తెలుస్తుంది. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కలు ఇవి. వానాకాలం ప్రారంభానికి ముందు రాష్ట్రం వద్ద 50,000 టన్నుల యూరియా నిల్వలు కూడా ఉండే అవకాశం లేదని ఇటీవల కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తమకు ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు. కానీ ఇలా లేఖలు రాయడమే తప్ప రైతుల కోసం ఢిల్లీ వెళ్లి యూరియా తీసుకొచ్చే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదే అధిష్టానం పెద్దల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రైతుల కోసం యూరియా కోసం ఎందుకు వెళ్లడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పని యూరియా తిప్పలు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన నాటి నుంచి రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఒక బస్తా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గతంలో ఆటో వాళ్లకు పైసలు ఇస్తే ఇంటికి వచ్చే యూరియా ఇప్పుడు దుకాణాల ముందు రోజుల తరబడి పడిగాపులు కాసిన దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వానాకాలం యూరియా కొరత తాండవం చేసింది. ఎండ వాన చలి అనే తేడా లేకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా, తిండి తిప్పలు లేకుండా రైతులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. మళ్ళీ గతంలో మాదిరిగా యూరియా పోలీసుల పహారాలు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పుల లైన్లు మళ్ళీ దర్శనమిస్తున్నాయి. ఇక యాసంగిలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక క్యూలు
కనిపించకుండా కాంగ్రెస్ సర్కారు యాప్ను తెచ్చింది. తద్వారా రైతులను మరింత గందరగోళంలోకి నెట్టింది. కనీసం వచ్చే సీజన్లో అయినా యూరియా కొరత తీరుతుందేమని రైతులు ఆశపడ్డారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మరోసారి యూరియా కొరత తప్పదనేది స్పష్టమవుతుంది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వయంగా సీఎం యూరియా కొరత వస్తుందని, పంపిణీ చేయలేమని ప్రకటన చేయడం ఏమిటని రైతులు ప్రశ్నించడం జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్. నర్మట మీటింగ్ కు బయట నుంచి జనం. సిద్దిపేట ప్రాంత రైతులను అనుమతించిన వైనం. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి సభకు రైతులను తరలించిన నాయకులు. అడుగడుగున పోలీస్ పహారా, సీసీ కెమెరాలతో నిఘా. రేవంత్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన రైతులు. సర్కారు తీరుపై రైతుల అసహనం. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు సంబంధించిన వార్త కూడా వచ్చింది. ముగ్గురు మంత్రులు అవుట్. బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి అంటూ ఒక వార్త. ఇప్పుడు ముగ్గురు మంత్రులు బడుగు నేతలు అవుట్ అంట. ఈ నేతలుండి బడుగుల కోసం ఏమైనా చేస్తున్నారా? పదవులు వచ్చిన తర్వాత మిత్రులారా, వీళ్ళకు పదవులు పోయిన తర్వాత బీసీ మంత్రి పదవి పోతే ఇంకా అప్పుడు గుర్తొస్తారు, మా బీసీల సత్తా ఎందుకు చూపిస్తాం, బీసీల ఖవాతు చేస్తామంటారు. ఇప్పుడు ఎస్సీ సామాజిక సంబంధించిన ఒక మంత్రికి పదవి పోయింది అనుకోండి, మా దళితుల, మా ఎస్సీలకు సంబంధించినటువంటి ఖవాతు చేస్తాం బిడ్డ, మీ అగ్రవర్ణాల సంగతి చూసామంటారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి కనుక ఉంటే, ఆయనకు కనుక ఓ మంత్రి పదవి ఉంటే, ఆయన నుంచి మంత్రి పదవి నుంచి తొలగిస్తే మా ఎస్టీల దమ్మెందుకు చూపిస్తామంటారు. కానీ బీసీ మంత్రి బీసీల కోసం ఎంత పని చేస్తున్నాడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన ఎస్సీ సామాజిక వర్గం కోసం ఎంత పని చేస్తున్నాడు, ఎస్టీ సామాజిక వర్గం అయినందుకే ఆయనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన ఎంత పని చేస్తున్నాడు చాలా ముఖ్యం మిత్రులారా. బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే రాజకీయంగా ఎదగడం జరుగుతుందో వాళ్ళు మళ్ళీ బహుజన వర్గాల కోసం చూడడం లేదు మిత్రులారా. వాళ్ళకు బీఫామ్లు రాకముందు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అవకాశం రానప్పుడు మాత్రమే వాళ్ళ కులాలు గుర్తొస్తున్నాయి. కులాల చైతన్యంతో, కులాల ప్రోద్బలంతో, కులాల పోరాటంతో వచ్చినటువంటి పదవుల తర్వాత, పదవులు పొందిన తర్వాత వీళ్ళంతా అగ్రవర్ణ కులాలకు తొత్తులు అవుతున్నారు, బహుజన వర్గాలను మర్చిపోతున్నారు. కాబట్టి ఈరోజు బహుజన పోరాటం ఎప్పుడు కూడా నిర్వీర్యం అవుతుంది. దీనికి కారణం అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కుట్రల కుతంత్రాల కంటే ఎక్కువ ఈ బహుజన వర్గాలకు సంబంధించిన నాయకులు పదవులు వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదు. అయితే బడుగుల పైన కత్తి వేలాడుతుందంట, అది ఏంది అనేది ఒకసారి చూద్దాం. ముగ్గురు మంత్రులు అవుట్. బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. హిట్ లిస్ట్ లో ఇద్దరు ఉత్తర తెలంగాణ, ఒకరు దక్షిణ తెలంగాణ మంత్రులు. ఇక ముగ్గురికి ఉద్వాసన, 5గురికి బెర్త్. కేబినెట్ విస్తరణపై అధిష్టానం ఫోకస్. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వేటు. అధికార పార్టీ నేతల్లో జోరుగా చర్చ. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతుంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులు, దక్షిణ తెలంగాణకు చెందిన ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై వేటు పడనున్నట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మార్పులు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్తగా 5గురిని కేబినెట్ లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? 3 మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతుందా అంటే అధికార పార్టీ నుంచి అవును అనే సమాధానం వినిపిస్తుంది. మంత్రివర్గంలో మార్పులపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అంటే సగం కాలం పూర్తి కావస్తుండటంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై పెద్దలు ఫోకస్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక తీసివేతలు, కూడికల జాబితా కూడా దాదాపు సిద్ధమైందని అంటున్నారు. ఏప్రిల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ చేస్తారని తెలిసింది. మరో నెల లేదంటే 2 నెలల్లో రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. హిట్ లిస్ట్ లో ఉత్తర తెలంగాణ బడుగు మంత్రులు. ప్రస్తుత కేబినెట్ లోని 3 మంత్రులను తొలగించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని తెలిసింది. ఇందులో ఇద్దరు ఉత్తర తెలంగాణకు చెందిన బడుగు వర్గాల వారు కాగా మరొకరు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని చర్చ నడుస్తుంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరిలో ఒకరు తమ నోటి దురుసుతో చెడ్డ పేరు తెచ్చుకోగా మరొకరు బూడిదలో కాలేసి అవినీతి మరక అంటించుకున్నారన్న చర్చ జరుగుతుంది. వేటు పడనున్న మరో మంత్రి దక్షిణ తెలంగాణకు చెందిన ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారని చెప్తున్నారు. ఇటీవల సదరు మంత్రికి సంబంధించిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి తోడు దక్షిణ తెలంగాణకు చెందిన మరో నేత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన్ని
అకామిడేట్ చేయడానికి సదరు మంత్రిని తొలగించాలని నిర్ణయించాలని తెలిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ చెందిన ఓ మంత్రిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చిస్తున్నారు. కొత్తగా 2, మొత్తం 5 కేబినెట్ మార్పుల్లో భాగంగా 3 మంత్రులను తొలగించి వారి స్థానంలో మరో 3 కొత్త వారిని తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుస్తుంది. దీంతో పాటే ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 స్థానాలను సైతం భర్తీ చేయాలని నిర్ణయించాలని తెలిసింది. మంత్రివర్గంలో మొత్తం 18కి అవకాశం ఉండగా ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 16 మంది మంత్రులే ఉన్నారు. దీంతో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తుండటంతో ఆ 2 ఖాళీలను కూడా భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇలా మొత్తం 5 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న నేతల జాబితా పెద్దదిగానే ఉంది. లంబాడ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్, అదేవిధంగా బాలనాయక్ పోటీ పడుతున్నారు. మరోవైపు కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారని స్పష్టమవుతుంది. పరిణామాలన్నింటినీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మూడినట్లుగా తెలుస్తుంది. సగం టర్మే అయిపోయింది, సగం టర్మ్ తర్వాత ఇంకో సగం టర్మ్ ఉంది. ఈ సగం టర్మ్ తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత, లేదంటే 1.5 సంవత్సరం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్వాన స్థితికి అవుతుంది. వచ్చే ఎన్నికల్లో అతిగతినే ఉండదు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఎట్టున్నాడంటే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏ పార్టీలో ఉన్నాడో తెలిసి ఇప్పుడు ఏ పార్టీలో ఉండదు, భవిష్యత్తులో ఏ పార్టీ ఉండబోతున్నది భవిష్యత్తు నిర్ణయిస్తున్నది సుస్పష్టం. ఇవి నాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.